సార్ నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్ పాత కార్లు ఇదివరకు ఏంటంటే మధ్యతరగతి వాళ్ళు కొత్త కార్ని ఎవరన్నా కొన్నాళ్ళు వాడి వదిలేస్తుంటే వాళ్ళు ఎంతో ఉత్సాహంగా కొనుక్కునేవారండి. కొద్ది మంచి ఒకే డ్రైవర్ ఉండి జాగ్రత్తగా ఆయనే ఓనర్ ఉండి ఆయనే డ్రైవింగ్ చేసుకునే వాళ్ళు డాక్టర్లు లాయర్లు ఉండేవారండి. వాళ్ళ దగ్గర కొనుక్కోవడం ఇప్పుడు భయంగా ఉందండి. ఇది పాత కార్ల మీద ఏదో ట్యాక్సీలు పెరిగిపోయిన నిర్మలా సీతారామన్ గారు జిఎస్టీ పెంచేశారన్నారు. ఏంటి దీనిపై మీ అభిప్రాయం ఏంటారు? మన దేశంలో 65 సంవత్సరాల నుంచి నిర్మించిన ప్రభుత్వ కంపెనీలన్నీ అడ్డంగా పెట్టి కూరగాయల మార్కెట్ని అమ్మేస్తున్నారని పేరు వచ్చింది. ఆదాని గారు డైరెక్షన్ ఈ దేశం ఏముందండి, ఆదాని గారు ఏం చెప్తే చచ్చినట్టు చేయాలి. ఎదురు వచ్చినట్టు జైలుకు పోతాడు, సార్ చచ్చిపోతాడు, లేదా ఏం జరిగిపోతుంది. ఈ దేశంలో రాసి పెట్టుకోండి ఏం జరగబోతుంది అనే పరిస్థితులు వస్తున్నాయా లేదని ఆలోచించండి. ఆదాని గారు అంటే ఒక వ్యక్తి, గౌతమ్ అదాని కాదు. అడ్డంగా దాష్టీకం చేసే వాళ్ళని ఆదాని అంటారంట, అడ్డంగా దాక్షిణ్యం. ఇవాళ వాళ్ళ అధీనంలో ప్రభుత్వాలు ఉన్నాయంటున్నారు. ఇవాళ నేపథ్యంలో ఆయన ఇప్పుడు విదేశాల నుంచి బొగ్గు ఆయనకి ఫ్రీగా వచ్చేటప్పుడేమో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలలో చచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎలక్ట్రిసిటీ కంపెనీలు వాళ్ళ దగ్గర విదేశీ బొగ్గు కొనాలి 10%. కేసీఆర్ గట్టిగా మాట్లాడారు, మిగతా కూడా గట్టిగా మాట్లాడారు తప్పని. అక్కడ బొగ్గు ఆగిపోయినట్టు మాత్రం అక్కర్లేదు, మీరు దేశంలోనే 100% బొగ్గు కొనాలని రూల్ పెడతారు. ఆ పోర్ట్లన్నీ అలా, ఎయిర్పోర్ట్లన్నీ అలా చేసేస్తున్నారు. అందువల్ల అదొక దేశం క్రోనీ క్యాపిటలిజంలో బానిసలాగా బతికే పరిస్థితి వచ్చింది. తెలుగు రాష్ట్రాల వాళ్ళని ఏం చేశారని చాలాసార్లు మాట్లాడుకున్నాం. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్, మధ్యతరగతి ప్రజలకి అనేక కళలు ఉంటాయి. పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చేయించుకోవాలి. తను చేసే కంటే పిల్లవాడు బాగా రావాలి, మంచి లా అబైడింగ్ సిటిజన్స్గా తను బతకాలి నిజంగానే. అలాగే భార్య భర్తలు, మమతలు, ఆప్యాయతలు, కుటుంబాలు అన్నీ కూడా అందరికీ ఉంటాయి, నేను కాదని లేదు, సామాన్యులకు ఉంటాయి. మధ్య ప్రజలకి కొంచెం ఎక్కువ కమిట్మెంటు, అటాచ్మెంటు, విలువల్లో అందరికీ ఉంటాయి, కానీ వాళ్ళకు కూడా గట్టిగా పాటిస్తారు. వాళ్ళకు ఉన్న ఆశల్లో, కోరికల్లో, జీవితాశల్లో ఒకటి ఏంటంటే భార్య పిల్లల్ని తను కూడా కారు కొనుక్కుని అవసరం అక్కడ హ్యాపీగా భార్య పిల్లల్ని కూర్చోబెట్టి కారులో తీసుకెళ్ళాలి అనేది చాలామందికి. మిగతా వాళ్ళు డబ్బున్నాళ్ళకి వాళ్ళకి తక్కువగా కనిపించవచ్చు, కానీ ఇది వాస్తవం అండి. వాళ్ళు 20-21 ఏళ్ళలో జాబ్ రాగానే కూడా కారు కొనుక్కున్నారు ఎప్పుడైనా అనే ఉద్దేశంతో ఉంటుంది. చాలామంది కుర్రాళ్ళు అడగండి, ఇది వాస్తవం. దీంట్లో చాలామంది ఒక 15 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నారు అనుకోండి, వాళ్ళు చాలా కాలం వాడేసింది తమ్మితే 2 లక్షలు 3 లక్షలు కొనుక్కుంటారు. 10-12 లక్షల కారు కొంటే ₹1,00,000 కూడా కొనుక్కుంటారు. 4 లక్షలకు వచ్చే కారు 50-70 కూడా 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 15 లిమిట్ లోపల వచ్చిన తర్వాత కొనుక్కునే ఉన్నారు. ఇవాళ గౌరవనీయురాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, అంటే ఆదాని గారి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఆదాని గారి అధీనంలో ఉన్నాయని చెప్పబడిన ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. ఎక్కువ వివరాలు సైడ్ వాళ్ళే మాట్లాడతారు. వాళ్ళ జిఎస్టీ కౌన్సిల్ ప్రతిపాదన, ఇది జిఎస్టీ కౌన్సిల్ అనేదే దిక్కుమాలి కౌన్సిల్. ఈ రాష్ట్రాల హక్కుల్ని సర్వనాశం చేయడానికి పెట్టేసితే, నేను మన ఈటల రాజేందర్ గారితో మాట్లాడాను, నేను మెసేజ్ పంపించాను, ముందే మాట్లాడాను. సరే అది కాపాడండి అంటే, మా ముఖ్యమంత్రులు వాళ్ళు చూసుకుంటున్నారు కదా అన్నది యనమల రామకృష్ణ గారితో కూడా. సరే అది సరే వాళ్ళు ఏదో చేశారు. ఈ దేశంలో దమ్ముండి పోరాడి దాని మీద ఎగ్నెస్ట్గా నిలబడిన ఒకే ఒక నాయకురాలు జయలలిత గారు. జయలలిత గారిని ఎలా వేసేసారా, ఏమైపోయిందా, శశికళ గారు ముఖ్యమంత్రి చేస్తారని తీసుకొచ్చారా, లాస్ట్ మీట్లో ఆ పార్టీని బీజేపీలో కలపనంటే వాళ్ళు ముక్కలు పెట్టుకుంటే ఆవిడ జైలుకి పంపించి 2 ముక్కలు చేసి ఆడిచ్చారా, నిజమేంటో ప్రజలు తర్వాత తెలుసుకుంటారు. ఇవాళ కాపైనా దుర్మార్గం కేడా, దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇష్యూ. విత్ డ్యూ రెస్పెక్ట్ టు హానరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నిర్మలా సీతారామన్ గారి వాళ్ళ జిఎస్టీ ప్రతిపాదన ఏదైతే ఉందో దాని మద్దతు పలికిదట్టు మాట్లాడుతున్న దుర్మార్గం. అంటే నేను ఉదాహరణ ఒక విషయం చెప్తాను మీకు, ఎందుకంటే ఒక కారు ఉంది, కారు బేసిక్ విలువ ఒక మహేంద్ర ఆటోమేటిక్ సూపర్ కార్ 10 లక్షల రూపాయలు అనుకోండి. దాని మీద CGST 14%, 1,40,000. SCST 14%, 1,40,000. సెస్ 20%, 2 లక్షల రూపాయలు. ఏమండి, అంటే 10 లక్షల కారుకి 4,80,000, 2 లక్షలను 4,80,000 యాడ్ అయింది. దాంతో TCS ఛార్జ్ 0.75%, రిజిస్ట్రేషన్ ఛార్జ్ కొంత, లైఫ్ ట్యాక్స్ మళ్ళీ ఒక 2,20,000 లేదండి 17 లక్షల రూపాయలు దాటిపోతుంది. 17,20,000, 10 లక్షల కారు 17,20,000, మిగతా అన్ని మన ఎన్ని ఇన్సిడెంటల్ ఛార్జెస్ ఇన్ని చేసుకుంటే మొత్తం అటు ఇటు కలిపి 17 లక్షలు 18 లక్షలు అయిపోతుంది. కనీసం ట్యాక్స్లే 16-17 లక్షలు, 60% అన్నీ కలిపి. సరే ఏదన్నా ఇవాళ నిర్మలా సీతారామన్ గారు టీవీలో మాట్లాడతా, అవి కారు 12 लाख का खरीद करा सोचो అని చెప్పారు. అంటే కారు 12 లక్షల కన్నా కొనుక్కున్నా అనుకోండి, ఒకవేళ
అది వాడేసుకున్న తర్వాత 2 లక్షలకి అమ్మేశారు అనుకోండి ఎవరన్నా, సామాన్యుడు కొనుక్కుంటాడు. 10 లక్షలు తగ్గించి 10 లక్షలు తగ్గింది. ఈ 10 లక్షల మీద 18% ట్యాక్స్ కట్టాలంట. ఎవరు కట్టాలంటే ఈ నష్టం మీద అమ్మేవాడు ట్యాక్స్ కట్టాలన్న. ఏది 10 లక్షల రూపాయల మీద ట్యాక్స్, నష్టం 10 లక్షల మీద. ఎక్కడ ప్రపంచంలో అమ్మేసినాడు కట్టాలి. వీళ్ళు పోనే ఇప్పుడు 6 లక్షలు బండి ఉందనుకోండి, చిన్న కార్లు ఉన్నాయి కదా 6 లక్షలు, కూడా 6 లక్షలు కొనుక్కుంటారు. 6 లక్షలు బేరం ఆడి గీసి సామాన్యుడు 90,000 లక్షలు బేరవాడి కొనుక్కుంటాడు రిపేర్. కొనుక్కున్న తర్వాత 1000 రూపాయలు 2000 తగ్గింది, 2 లక్ష 2000 లక్ష రూపాయలు అనుకుంటాడు. ఇప్పుడు అమ్మే అతను 5 లక్షలకు నష్టం వచ్చింది కదా, 5 లక్షల మీద 18% కట్టాలంట. లక్ష రూపాయలు అతనికి 90,000 కొనుక్కున్నారు కానీ ఇంకా అతను కట్టాలి ట్యాక్స్. అతను ఎందుకు అమ్ముతాడు? 90,000 వస్తుంది, వాళ్ళు 90,000 ట్యాక్స్ కట్టేయాలంట. కట్టాలి. ఏంటండి ఇదంటే? పైగా నిర్మలా సీతారామన్ మాట్లాడినందుకు ఆవిడ సన్మానాలంట. ఆవిడ ఫోటోకి పోలాభిషేకాలు, ఆదాని గారి ఫోటోలకి, మోడీ గారి ఫోటోలకి. ఎందుకే అంటే అరే పూరా ఇప్పుడు 6 lakhs का गाड़ी को टैक्स लगाया क्या अच्छा है गवर्नमेंट. 6 లక్షలకు మళ్ళీ 6 లక్షలు ట్యాక్స్ వేయలేదని వాళ్ళ బాధ్య బయలుదేరి కొట్టుకుంటారు, డబ్బులు కొట్టుకుంటారా? ఏంటండి ఇది అసలు? అర్థం ఉందా మీకు? సామాన్యుడు బతికే పరిస్థితి ఉందండి. ఇవాళ 23 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారంట పెద్ద పెద్ద వ్యాపారస్తులకి. 19 లక్షల కోట్ల రూపాయలు ఉద్దీపన ప్యాకేజ్ కోవిడ్ అన్నారు. దక్షిణాది వాళ్ళకు, తెలుగు బిడ్డలకు అంత వచ్చింది, అంతా గుమ్మా వ్యాపారులు పట్టుకెళ్ళిపోయారంట. అసలు ఏం జరుగుతుంది? వాళ్ళు ఆదానిగా తలుచుకుంటే 40 కంపెనీ అంటుకో అందరూ కలుసుకుంటే 40 లక్షల కోట్లు వాళ్ళ నిమిషంలో. అంటే భారత పార్లమెంట్ కూడా శాసించే పరిస్థితికి వస్తుందండి ఇది క్రోనీ క్యాపిటలిజం. ఏ రోజు కూడా భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీలో కూడా ఇలాంటి పరిస్థితి లేవండి. వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని హింసలు పెట్టి, ఇదేళ్ళు నానగోడలు పెట్టి ఏందండి ఇది? బీజేపీ ఒక ఐడియాలజికల్గా నాకు సైద్ధాంతిక కొంత విభేదాలు ఉంటుంది. మంచి పార్టీ. ఎలాంటి బీజేపీ? వాజ్పేయి గారు, అద్వానీ గారు, సికింద్రాబాద్ గారు, విజయరాజ్ సింధే గారు, జానా కృష్ణమూర్తి గారు, అలాంటి వాళ్ళందరూ స్థాపించిన 1980లో రీక్రియేషన్ అంటే పాత భారత జనసంఘం తిరిగి తీసుకొచ్చిన పార్టీ. వాళ్ళు అద్వానీ గారి పార్టీ కాదండి. రెస్పెక్ట్ దట్ ఎలాట్ ఫర్ ఈవెన్ ఆర్ఎస్ఎస్ ఫర్ నెంబర్ ఆఫ్ దేర్ సర్వీస్ మోటో గురించి మిగతా విషయాలు పక్కన పెడతాం, మన సుమతి దానికి వ్యతిరేకితం. కానీ ఇవాళ జరుగుతున్న అద్వానీ గారు దేశాన్ని శాసిస్తున్నారండి. ఇవాళ వాళ్ళు చెప్పిన ప్రకారం, కోనీ క్యాపిటలిస్టులు చెప్పిన ప్రకారం చేస్తారా? కార్మికం సామాన్యులు ఇదేమన్నా అమెరికానా అండి? లేదా సింగపూరా? కొన్నేళ్ళు అయిన తర్వాత కారు దాంట్లో పడేసి పక్కన పడేయడానికి సింగపూర్ అండి ఇది? ఏమన్నా లక్సెంబర్గా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ $1,00,000 ఉంటుందా? $1,00,000 ఉంటుందా? $2,00,000 ఉంటుంది. ఎలాంటి సామాన్యులు ఉన్నారు అంటే పెద్ద కారు ఇవాళ వాళ్ళకి తక్కువ ఏమో వాళ్ళకేమో తెలియదు కానీ సామాన్యులు చాలా మందికి కళ. నేను చెప్తున్నాను సత్యమండి. దాంట్లో నేను కూడా కొనుక్కున్నాను. మొట్టమొదట్లో నేను కారు కొనుక్కున్నాను. నేను చిన్న అంటే ఏంటి 3 lakhs పెట్టి కొనుక్కున్నాను. అది కొన్నప్పుడు 15 లక్షలు ఉంది. నేను వాడు ATS వాడిన తర్వాత 3 lakhs కొనుక్కున్నాను. అందుకని ఇప్పుడు మీకు బ్యాలెన్స్ 14 లక్షలు కూడా మీకు వాళ్ళు ట్యాక్స్ కట్ 14 లక్షలకి 18% అంటే ఎంత అయిందండి? 3/14 అంటే 18 లక్షలు 15 లక్షలకి 15 లక్షలు 18% లెక్కేయండి. 92 లక్షల ట్యాక్స్ అంటే మీరు కొనుక్కున్న ఎంత ట్యాక్స్ వాడు అంత కట్టేసి వాడికి అమ్మినోటికి రూపాయి కూడా రాదనమాట. ఇలా అయితే ఇది చాలా ఇవాళ మన జనంలో ఎంత వ్యతిరేకత వచ్చింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం కాబట్టి రేపు తగ్గి 10% అన్నారనుకోండి 5%, దీన్ని కూడా సపోర్ట్ కొడతారు తగ్గించారు. ఎందుకు వేయాలండి? ఆల్రెడీ వేసారు కదా గవర్నమెంట్. ఎలా అనిస్తుంది ఏంటంటే జరుగుతుంది ఇది నాకు అర్థం కాదు. డీజిల్ మీద రోడ్స్ ఎంత పెంచారో తెలుసా మీకు? గౌరవ అదానీ గారు అండ్ కంపెనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి డీజిల్ మీద దాదాపు 400 నుంచి 500% ట్యాక్సులు సెస్ చేస్తే మన రాష్ట్రానికి రాదు. దీంట్లో సెస్ రాష్ట్రానికి రాదు. ఇందులో సెస్ ఉంది కదా 100% రాష్ట్రానికి రాదు. ఇప్పుడు 20% సెస్లో ₹1 రాదు రాష్ట్రానికి. అసలు పెంచేసి లక్షల కోట్ల రూపాయల లాభం కేంద్రాన్ని, మన ప్రభుత్వానికి, మన రాష్ట్రాలకి ఏంటి? రాష్ట్రాలు అడుగు తినే పరిస్థితి తీసుకొస్తున్నారు చాలా దగ్గర. ఏం జరుగుతుంది దీంట్లో? డాలర్ నేను కూడా చెప్తున్నాను. ఏమన్నారు? అచ్చే దిన్ ఆతా హై, అచ్చే దినో సచ్చే దిన్ వచ్చి నేర్చుకుంటున్నారు జనాలు. మన ఈ వాజ్పేయి గారు అంత వరకు గౌరవిస్తాను. ఇప్పుడు వచ్చేసి మోడీ గారు వచ్చే ముందు ఏమన్నారు? పాత ప్రభుత్వాన్ని నాశనం చేసి $1 మేము తీసుకొస్తాం అన్నట్టు మాట్లాడి ఎన్ని వచ్చినాయండి? ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, అదానీ గారు అనుకో ప్రభుత్వాలు వచ్చిన తర్వాత డాలర్ విలువ ₹60 నుంచి 80 40% ప్లస్ పడిపోయింది. సారీ రూపాయి విలువ
పడిపోయిందండి. రూపాయి విలువ పడిపోయింది, డాలర్ విలువలతో రూపాయి పోల్చుకుంటే. మరి ఆ రోజున ఏం మాట్లాడారు మోడీ గారు, గౌరవ ప్రధానమంత్రిగా రావడానికి ముందు ఆయన ఏం మాట్లాడారు? తర్వాత గ్యాస్ బండ మీద ₹2 పెంచితేనే డాన్స్ చేసి నానా కూడా చేశారు కదా. తర్వాత డీజిల్ ఎంత ఉన్నప్పుడు ₹110 ఉన్నప్పుడు నేను ఒకసారి కనుక్కోండి ప్రతి ఒక్కళ్ళు. 2014 నాటికి దాదాపుగా $110 కూడా చేరుకుందండి ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర. అప్పుడు డీజిల్ ₹59 చిల్లర దాదాపు ఉండేది. ₹1 పెంచగానే రోడ్ల మీద ఎడ్లబడులు వేసుకుని స్మృతి ఇరానీ గారు అయితే కొండలు బద్దలు కొట్టేసి దేశం అలకల్లోని చేశారండి అన్ని చోట్ల. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ డిసెంబర్ నెలాఖరికి $73 $74 పడింది. ఇప్పుడు మీద పోల్చుకుంటే అప్పుడు 45% ఎక్కువ ఉండేది. ఇప్పుడు డీజిల్ రేట్ ఎంత ఉండాలండి? ₹35 ఉండాలి. ఎంత ఉందండి? మీరు ఎంత పెంచుకున్నారు? ₹100 పైన 95 100 ఉంటుంది. నాకు అర్థం కాదు, పెంచి తగ్గించండి. ఏంటండి ఇది? ఆ లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? వాళ్ళ బాండ్ కూడా మొత్తం చెల్లించేశారు ఇరాన్కి, అది కూడా తప్పే. గ్రాడ్యువల్గా చెల్లిస్తున్నారు. ఏం జరుగుతుంది? ఆదాని గారు 40-50 లక్షల కోట్ల అంట కంపెనీ అంట కోకోలు ఉన్నాయి కదా, ఎలా అయ్యారు? నాకు అర్థమే అవ్వట్లేదండి. దేశం ఏం జరుగుతుంది? మీ వల్ల మీలాంటి వాళ్ళు మౌనం వల్ల ఇలా జరుగుతూ ఉంది. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆదాని గారు అంటే కంపెనీ రాష్ట్రానికి తెలుగు జాతికి అన్యాయం, నమ్మక ద్రోహం, నయ వంచిన హోదా విభజన హామీలు ఇవ్వకుండా ఇక్కడ ప్రాంత నాయకుల్ని బానిసల కింద చేతులు పెట్టి ఆడుకుంటలేదా? ఎందుకని మాట్లాడలేకపోతున్నాం? మనకు సంబంధం లేదు ఎందుకున్నాం? భావితరాలు దెబ్బతింటున్నాయి. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఏదో వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది. ఏంటండి కాలుష్యాన్ని తీసుకొచ్చి నెత్తిమీద వేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు ఉద్రాబాబు అని తెగలేసిన ఇండస్ట్రీస్ని కాలుష్యాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నెత్తి మీద, సముద్రం నెత్తి మీద రుద్దుతున్నారు. అసలు అక్కడ ఇన్సెంటివ్స్ రాయితీలు ఇస్తే లక్షల ఉద్యోగాలు వస్తాయి. తెలంగాణకు ఐటీఆర్ ఇస్తే బ్రహ్మాండంగా డెవలప్ అవుతుంది. ₹1 ఖర్చు పెట్టలేదు తెలంగాణ ఐటీఆర్లో 10-12 సంవత్సరాల నుంచి. ఒక జాతీయ ప్రాజెక్టులు ఎవరైతే తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి అయితే సర్వత్రా నాశనం చేసి పడేస్తున్నారు. ఇవాళ ముగ్గురు ముఖ్యమైన నాయకులు బాధిస్తారు. తెలంగాణలో కొంచెం ఆత్మగౌరవంతో పోరాడి దమ్ముని పోరాడుతున్నాడు బట్టి విక్రమార్క గారు, రేవంత్ రెడ్డి గారు, లేదా మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేకపోతే వీరభద్రం గారు కానీ, చాడ వెంకటరెడ్డి గారు కానీ, కేటీఆర్ గారు కానీ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, లేదా శ్రవణ్ గారు కానీ, ఇలాంటి వాళ్ళు కసితో పోరాడుతున్నారే. ఆ మాత్రం ఆత్మగౌరవం లేదండి. దయచేసి గుర్తించండి. ఇవాళ కనుక మీరు కనుక బయటకు వచ్చి ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించడానికి వ్యతిరేకించకపోతే భావి తరాలకి చాలా దెబ్బ తగ్గుతుంది. దయచేసి గమనించండి. ఇలాంటి ఈ శాంపుల్ సైజే ఇవాళ జమిన్ ఎన్నికల ప్రకారం వచ్చేస్తే ఒక అధ్యక్ష పాలన తీసుకొచ్చేస్తే తర్వాత ఏమి ఉండదు. దయచేసి గమనించండి. ఇవాళ మా విద్యులైన బీజేపీలో కిషన్ రెడ్డి గారు, డాక్టర్ కోవలక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు డెఫినెట్గా వాళ్ళకి ఎంత అభిమానం ఉన్నా తమ ప్రాంతం పట్ల, తమ మధ్యతరగతి ప్రజల పట్ల వాళ్ళు కూడా కన్సర్న్ ఉన్న నేతలుగా నేను భావిస్తాను. రెస్పెక్ట్ దమ్ ఏ లాట్ అండి, ఎలాంగ్ విత్ అదర్స్. కానీ దయచేసి ప్లీజ్ కమ్అట్. తెలుగు ప్రజల తరఫున మీరు ఫైట్ చేయండి, మధ్యతరగతి ప్రజల తరఫున కూడా ఫైట్ చేయమని వారి ద్వారా, ఎందుకంటే వారి అధికారులు ఉన్నారు కాబట్టి విజ్ఞప్తి చేస్తున్నాను. అదండి, ఇదండి మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నిర్మలా సీతారామన్ గారు ఇప్పటికైనా ఆ ట్యాక్స్ ప్రపోజల్ని విత్డ్రా చేసుకోవాలని కోరుకుంటున్నాం. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మనిషి దుర్గా ప్రసాద్. నమస్కారం. నమస్కారం.